బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని నందినగర్ బీరప్ప గెలలో కాలనీవాసులు రోడ్డెక్కారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మా బస్తీకి నీళ్లు ఇచ్చేదాకా వాటర్ ట్యాంకర్లు వెల్లనిచ్చేది లేదంటూ బంజారాహిల్స్లోని జలమండలి రిజర్వాయర్ వద్ద బస్తీవాసులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారడంతో రిజర్వాయర్ వద్దకు పోలీసులు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. వాటర్ ట్యాంకర్ల ముందు బైఠాయించిన బస్తీవాసులు 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నీళ్లు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్థానికులు భీష్మించారు. నిజామాబాద్లో భర్త అక్రమ సంబంధం గుట్టును భార్య రట్టు చేసింది. తన ప్రియురాలతోటి బైక్పై భర్త షికారు చేస్తుండగా భార్య ఆమె బంధువులు రెడీ హ్యాండెడ్గా పట్టుకుని ప్రియురాలతో పాటుగా భర్తను చితకబాదారు. జిల్లాకు చెందిన శ్రావణ్కు గాంధారికి చెందిన సందుతోటి 2012లో వివాహం జరిగింది. కొద్ది నెలల క్రితం శ్రావణ్ కుమార్కు శివరంజని అనే మహిళతోటి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తనకు న్యాయం చేయాలంటూ సంధ్య పోలీసులను ప్రాధేయపడింది. మేదీపట్నం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు చుక్కెదిరింది. డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా వారు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారికి దూరంగా వెళ్లారు. చేసేదేమీ లేక వారంతా విడితిరిగారు. జగిత్యాల జిల్లాలో సహకార వ్యవస్థపైన ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. సహకార వ్యవస్థకు రైతులే వెన్నుముక అని స్పష్టం చేసిన నాయకులు ప్రభుత్వ విధానాలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార వ్యవస్థలో నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. స్పష్టం చేశారు. జగిత్యాలలో సహకార సంఘాల అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని అల్వాల్ పిఎస్ పరిధిలో బైకు చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల దర్యాప్తులో భాగంగా 2 అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంటి ముందు, షాపులు, హాస్పిటళ్ల ముందు పెట్టిన బైకులని టార్గెట్ చేస్తూ దొంగలిస్తున్నారు దుండగులు. దొంగలించిన బైకులను కొనుగోలు చేసిన 2 పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితుల వద్ద నుంచి మొత్తం 24 వాహనాలు భార్య పద్మావతి మెడపై కత్తిపెట్టి బీరువా తాళాలు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో అతడు ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసు లాక్కుని స్కూటీపైన పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ శివశంకర్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని రేపు భారీ బహిరంగ సభ వేదికగా పార్టీ పేరును సభలోనే ప్రకటించనున్నారు. సభకు ఎడ్ల బండ్ల ద్వారా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మలతోటి మహిళల సంబరాలతోటి సభకు భారీగా తరలి వెళ్లనున్నారు. తెలంగాణలో కొత్త శక్తిగా వస్తామంటూ కవిత భరోసా ఇస్తున్నారు. గ్రామాల నుంచి భారీ మద్దతుగా సభ ప్రాంగణానికి తరలి రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగ సమస్యలపైన బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. ధర్నాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు పండించిన మొక్కజొన్నలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగం లాంటిదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి రైతు బంధు ఇవ్వడానికి 3-4 సార్లు నొక్కుతుంటారు. అయినా రైతు ఖాతాలోకి రైతు బంధు పడదని పువ్వాడ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోయారో ఈ జిల్లా రైతులను చూస్తే అర్థమవుతుందని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
₹1.5 కోటి విలువ చేసే కేజీ బంగారాన్ని బెంగళూరుకు చెందిన మహాదేవమ్మ టీటీడీకి విరాళం ఇచ్చారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో 7 బంగారు పతకాలను దాత టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సోదాలను చేపట్టింది. నివాసంలోకి ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ తనిఖీలు చేశారు. ఈ సోదాలు కేవలం చెవిరెడ్డి ఇంటికే పరిమితం కాకుండా మొత్తం 10 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో పలువురు సన్నిహితుల ఇళ్లలో సాయంత్రం 6 వరకు ఈడీ సోదాలు నిర్వహించింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కొట్టేసింది. ట్యాంక్ బండ్పై 2011 మార్చిలో మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ఛానళ్ల కెమెరాలను, ఓబీ వ్యాన్లను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రమణారావు వాదనలు విన్న అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా 3వ రోజు హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివాజీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ పాల్గొని శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 30 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వల్ల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయిందని, ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ₹1,50,00,000 కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అదేవిధంగా నర్సంపేట బస్సు డిపోలో శంకర్గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కుక్కటిపల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేందర్ ఇంటిపైన దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. క్రిషాంక్ను ఉద్దేశించి రాజేందర్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎందుకు పోస్టు పెట్టారంటూ క్రిషాంక్ తన అనుచరులతోటి కలిసి కుక్కటిపల్లిలోని రాజేందర్ ఇంటికి వెళ్ళగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రాజేందర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో రాజేందర్ ఫిర్యాదు తోటి క్రిషాంక్, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ జాతీయ రహదారిపైన రైతులు ధర్నా చేపట్టారు. వరి ధాన్యంను తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ ఎర్రగుంట వద్ద గల జాతీయ రహదారిపైన ధాన్యాన్ని పూసి రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఒక రైతు పురుగుల మందు తాగి ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు సదరు రైతును వారించి మందు డబ్బాను పక్కన పడేశారు. రైతు ఆత్మహత్య డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పైన రాజమహేంద్రవరం కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య లక్ష్మీదుర్గ విచారణకు హాజరైన అనంతరం కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర దళిత సంఘాలు, టీడీపీ, ఎస్సీ నాయకులు ఆందోళన చేశారు. అనంతబాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అనంతబాబును తక్షణం సెంట్రల్ జైలుకి తరలించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటుగా వెంటనే ఎమ్మెల్సీ పదవిని కూడా రద్దు చేయాలని తెలిపారు. లేదంటే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారంతా హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. శంకర్ మృతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే మరోవైపు బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరికీ తెలుసన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా శంకర్గౌడ్ కుటుంబాన్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని, శంకర్గౌడ్ కుటుంబం పట్ల ప్రభుత్వం సానుభూతితోటి ఉందని దయాకర్ అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ విప్ దుయ్యబట్టారు.
జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం మొండి వైఖరితోటి ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఆర్టీసీ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు అని గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించిన గెజిట్ను రిలీజ్ చేశారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ అమలు ప్రక్రియను కావాలని నిర్లక్ష్యం చేస్తూ కార్మికులతోటి ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువత ఏ ఒక్కరూ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. కోదాడ డిపో కార్మికులు శంకర్ గౌడ్ మృతికి సంతాపం ప్రకటించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్మికుల సమ్మెకు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల సెంటర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెతోటి రవాణా సేవలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సమ్మెలో భాగంగా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి కార్మికులు ఘనంగా సంతాపం తెలిపి నివాళులర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె నేపథ్యంలో కోరుట్ల డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో శంకర్గౌడ్ మృతికి ప్రైవేటు డ్రైవర్లు మద్దతు తెలిపారు. దీంతో ఆర్టీసీ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. డిపో ముందు శంకర్గౌడ్ మృతికి నిరసిస్తూ డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వర్ధనపేట ఏసీపీ నర్సయ్య, రూరల్ సీఈలు శ్రీనివాస్, అభయ ఆధ్వర్యంలో జనగామ బస్టాండ్ పోలీసు వలయంలో ఉంది. రోజుకు చేరుకుంది. వేములవాడ ఆర్టీసీ డిపో ముందు ప్లకార్డులతోటి నిరసన తెలుపుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో వేములవాడ డిపోకు చెందిన కండక్టర్ రమాదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే తోటి కార్మికులు ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిమాండ్ను నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతి ఘటనపైన ధర్నా నిర్వహించారు. శంకర్గౌడ్ మృతి ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఆర్టీసీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లపైన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ నేత రాజశేఖర్ విమర్శించారు. శంకర్గౌడ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా ఉధృతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో డీజిల్ నిల్వలపైన ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావం పడింది. గత 3 రోజులుగా కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులతోటి దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్క పెట్రోల్ బంకులో ప్రతిరోజు 5 నుంచి 10,000 లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుండగా ప్రస్తుతం 3 రోజుల నుంచి డీజిల్ సరఫరా పూర్తిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడో ఒక పెట్రోల్ బంకులో కొద్దిపాటి డీజిల్ ఉన్న వందల సంఖ్యలో వాహనదారులు క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులపైన ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.